వెల్కమ్ టు తక్కుస్ వరల్డ్ టీవీ. హలో పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గర్వం పనికిరాదు. అనగనగా ఒక తూనీగ చెట్టు కొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రి అయింది. 2 మినుగురు పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ తూనీగను చూసి గర్వంతో, ఓహో, నీవా తూనీగా, దారి తెలియక ఎక్కడ పడి ఉన్నావా? మేము వెలుగును విరజిమ్ముతాము, ఆ వెలుగులో వెళ్తావా అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగా, మిత్రమా, నేను వెలుగు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళగలను, కానీ మీరు మాత్రం పగలు బయట కనబడలేరు. నన్ను హేళన చేసే ముందు మీరేమిటో తెలుసుకోండి అన్నది తూనీగ. ఇంకా హేళనగా నవ్వుతూ, ఈ ప్రపంచానికి మేమే వెలుగును చూపుతున్నాము, మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసుకో అని గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగా, నేనే గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు, ఎదుటివారిని కించపరచకూడదు, మేము గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు. మనకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేనే ప్రపంచానికి వెలుగుతో నింపుతున్నాను అని భావిస్తున్నారు, కానీ నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది. తలతలా మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగును ఇస్తున్నాము అని అనుకుంటాయి, కానీ చంద్రోదయం తర్వాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమికి తానే వెలుగుతో నింపుతున్నాడని అనుకుంటాడు. ఆ తర్వాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్న చోట తెలియకుండా పోతుంది. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు, ఎవరి విలువ వాళ్ళకు ఉంటుంది అన్నది తూనీగ. అప్పుడు మినుగుల పురుగులు తమ తప్పుని తెలుసుకొని తూనీగకి క్షమాపణని కోరాయి. పిల్లలు, ఈ కథ మనకు చెప్పే విషయం ఏంటంటే, మన ప్రతిభపై మనకు విశ్వాసం ఉంచుకోవడం అవసరం, కానీ దానితో ఇతరులను కించపరచకూడదు. ప్రతి వ్యక్తి లేదా వస్తువుకు తమ ప్రత్యేకత ఉంటుంది.